డాక్టర్, హెయిర్ డై గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది తెలియట్లేదు. ఎవరికి అందుబాటులో ఉన్న కలర్స్ వాళ్ళు మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి కొనుక్కొచ్చుకొని వాడేసుకుంటున్నారు. కానీ ఆ కలర్ తలపై నుంచి స్కిన్లోకి దిగిపోయి దానివల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్న కంప్లైంట్స్ చాలా వింటున్నాం. అలా కాకుండా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఉండే టిప్స్ ఉంటే చెప్పండి. చాలా మంచి ప్రశ్నమా. నిజంగా మీరు అన్నట్లు ఈ హెయిర్ డైస్, ఆధునిక ఈ సింథటిక్ హెయిర్ డైస్ వాడడం వల్ల చాలా మందిలో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయమ్మా. సో ముఖ్యంగా ఈ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలర్జీస్, తర్వాత ఈ ట్యాన్స్, పిగ్మెంటేషన్స్, కొంతమందికి అసలు ఈ వైట్ ప్యాచెస్ కూడా వచ్చేటువంటి కేసెస్ కూడా మేము చూస్తున్నాము. సో తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారమ్మా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సో ఇవన్నీ మనకి సైడ్ బెనిఫిట్గా ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళు, ఇష్టమైనటువంటి వాళ్ళు క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నా పరిస్థితి ఉంది, నాకు వాటి అవసరం లేదు, వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడుకున్నామా. మీరు ఇలా కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను ఇంకా ఇప్పుడు హెయిర్ డైస్ మీద ఆలోచన చేయలేదు వాటమ్మా. సో సరదాగా ఈ విషయం కూడా చెప్తున్నానమ్మా. సో అవసరమైతే వాడుకుంటే మాత్రం సెట్ అయిపోతున్నామా. సో హెయిర్ డైస్ అట్లా వాడాల్సిన పరిస్థితి ఉంది, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళ గురించి చెప్తున్నానమ్మా. సో హెయిర్ డైస్ ఈ రోజుల్లో ఏమంటే ఇంకా కామన్ అయిపోయింది వైట్ హెయిర్స్ చాలామందిలో. కాబట్టి మంచి హెయిర్ డై హోమ్లో మనం తయారు చేసుకునే మంచి హెయిర్ డై చెప్తాను చూడమ్మా. కేవలము ఒక 4 పదార్థాలతో మంచి హెయిర్ డై తయారు చేసుకోవచ్చమ్మా. ఇది ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. సో ఎలాగ తయారు చేసుకోవచ్చు అంటమ్మా, బీట్రూట్ గడ్డల రసం అమ్మా. బీట్రూట్ గడ్డల రసము ఒక 100 ml తీసుకోవాలమ్మా. బీట్రూట్ గడ్డల రసం 100 ml తీసేసుకొని ఆ 100 ml బీట్రూట్ గడ్డల రసంలో ఒక టీ స్పూన్ ఉసిరిక పొడి, ఒక టీ స్పూన్ గోరింటాకు పొడి, ఒక టీ స్పూను నీలి ఆకు పొడి. నీలి ఆకు అని చెప్పేసి దొరుకుతుంది. నీలి ఆకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. సో నీలి ఆకు పొడి అని చెప్తే ఇస్తారు. సో ఈ 3 పౌడర్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. మనం ఏంటంటే ఈ బీట్రూట్ రసం మనం తయారు చేసుకొని ఆ బీట్రూట్ రసంలో ఒక 5 గ్రాములు అంటే ఒక టీ స్పూన్ ఉసిరిక పొడి, ఒక టీ స్పూన్ నీలి ఆకు పొడి, ఒక టీ స్పూన్ గోరింటాకు పొడి అప్పుడప్పుడు కలిపేసేసామా. ఆ లిక్విడ్ బాగా కలిసిపోయిన తర్వాత లిక్విడ్ని స్కాల్ప్కి తర్వాత హెయిర్స్కి బాగా అప్లై చేసేసేసి ఒక 1 hour 2 hours ఉంచిన తర్వాత మామూలు వితౌట్ షాంపూతో స్నానం చేసేయాలమ్మా. అట్లా అది ఈ విధంగా మెడిసిన్ వాడినప్పుడు మాత్రం ఎలాంటి షాంపూలు వాడకూడదమ్మా. మిగతా రోజులు కావాలంటే షాంపూలు వాడుకోవచ్చు. ఎంతసేపు వాడకుండా ఒక 2 hours అలాగ ఉంచేసి మామూలు నీటితో కడిగేసుకోవాలి. అలా కాదు సార్, మామూలు నీళ్ళతో కడిగేస్తాం, మళ్ళీ 24 hours తర్వాత షాంపూ చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఉండదు. సో వీక్లీ ట్వైస్ అలా విధంగా చేసుకోవచ్చు. అలా కాకపోతే వీలైతే మరొక పద్ధతి కూడా చెప్తానమ్మా. ఇదే మెడిసిన్ నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేసినా సరిపోతుందమ్మా, ఇంకా బాగా పనిచేస్తుంది. అట్లాగైనా చేయగలుగుతాం. ఇన్స్టెంట్ కలర్ వచ్చేస్తుందా ఫస్ట్? అంటే ఫస్ట్లో అమ్మా ఉన్నవి అంటే గ్రాడ్యువల్గా కొంచెం ఫేడ్ కావడం మొదలవుతుందమ్మా. సో క్రమక్రమంగా అయితే మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళది టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి 2-3 సార్లు మాక్సిమం 3-4 times అప్లై చేసేసరికి ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. కొంచెం గ్రే అయ్యి తర్వాత డార్క్ అవుతుంది. ఎగ్జాక్ట్ క్రమక్రమంగా వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా వాడుకుంటుంటాం కాబట్టి ఆ ఇంపాక్ట్ బాడీ మీద, మన స్కిన్ ఈ హెయిర్స్ మీద లేకుండా హెయిర్స్ బాగా నల్లగా నిగలబడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కూడా? పర్మనెంట్ కాదమ్మా, ఎందుకంటే ఇంటర్నల్ ప్రాబ్లం కావటమా. సో పర్మనెంట్ ఇది కావడం రెగ్యులర్ వాడుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి హెయిర్ డైస్ వాడుకునే బదులు ఇది వాడుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు వీక్లీ తరచూ చేస్తూ ఉంటే కూడా చక్కగా నల్లబడతాయి, ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.